ప్రస్తుతం మనతో పాటు బీసీ నేత నీల వెంకటేశం అందుబాటులో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇవ్వకుండానే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లోకి సంసిద్ధమవుతుంది, ఎట్లా చూస్తారు? దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే గుర్తు చేస్తున్నా, దీన్ని కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ ఒకటే సూచించారు, తెలంగాణ అంటే ఒక రోల్ మోడల్గా ఇది కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి కులగణనను ఇది భారతదేశ వ్యాప్తంగా రోల్ మోడల్గా గుర్తిస్తారు అని చెప్పి. ఈరోజు 42% పార్టీ పరంగా ఇస్తామనంటే పార్టీలకు బిచ్చగా, బీసీల బిచ్చ కాదు, మాకు అక్కర్లేదు. పార్టీ పరంగా మేము అడిగేది ఏంది, మేము రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుతోని మాకు రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నాం. మేము పార్టీ పరంగా కావాలంటే ఆర్కెస్ట్రా గతంలోనే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీ రామారావుతో 20% కొట్లాడి తెచ్చిండు. అదేవిధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డితో కొట్లాడి 34%కి తీసుకొచ్చినటువంటి ఘనత కృష్ణన్న ఉద్యమాలకు సాధ్యమైంది. ఈరోజు కూడా కృష్ణన్న ఉద్యమాలతోనే అన్ని పార్టీలు కూడా బీసీ జపం పాడుతున్నాయంటే బీసీ డిక్లరేషను, బీసీల కులగణన చేపట్టాలని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కూడా చెప్పిండంటే అది కృష్ణన్న వాయిస్తోనే, కృష్ణన్న యొక్క గొంతుకతోనే ఇలా తను భుజాల మీద వేసుకొని బీసీలకు నేను డిక్లరేషన్ నేను తప్పకుండా 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పారు. ఇలా రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీని గంప కింద కమ్మిపెట్టి రాహుల్ గాంధీ గారి మాటను గంప కింద కమ్మిపెట్టి ఇలా పార్టీ పరంగా మాట తప్పితే అది కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వదిలేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి బీసీల మీద చిత్తశుద్ధి లేదు. ఏదైతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా బీసీ రిజర్వేషన్లు ఇస్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ప్రభుత్వం రావడానికి రాజకీయపరమైన స్టేట్మెంట్ అనుకోవచ్చా, లేకపోతే బీసీల పట్ల ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి అనుకోవచ్చు? ఇది రాజకీయమైనటువంటి కోణంలో ఆలోచిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను ఒకటి మీకు గుర్తు చేస్తున్నా, ఇలా 35 ఏళ్ళు 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇదే బీసీ డిక్లరేషన్ ఎందుకు చేయలేదు, ఇదే కులగణన ఎందుకు చేయలేదు? ఇలా 1934-35లోనే బ్రిటిష్ పాలనలో కులగణన చేపట్టినరు. అప్పుడు కాంగ్రెస్ పార్టీయే కదా, నెహ్రూ గారే కదా దానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు మీరు ఎందుకు బీసీలకు 50% రిజర్వేషన్లు కులగణన ప్రకారంగా ఎందుకు చేపట్టలేదు? ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళు చేపట్టింది మీరు అమలు ఎందుకు చేయలేదు? దాన్ని పక్కకు పెట్టినరు. అంటే మీరు చేసేది కాదు. ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారు మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక ఇస్తానంటున్నారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇయ్య చేత కాలేదు, రేపు ఇస్తారని మీరు నమ్మకమేంది? ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఇలా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు చెప్తుంటే మీకు చేత కదా రేవంత్ రెడ్డి గారు? మీకు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీకు చేత కదా అసమర్థులా? చెప్పండి, మీరు ఒప్పుకోండి. మీరు రాహుల్ గాంధీ మాటను తీసేస్తా అని చెప్పి మీరు ఒప్పుకోండి. అప్పుడు బీసీలారా మీరు కూడా ఆలోచన చేయాలి. బీసీ పార్టీల పరంగా మబ్బె చెప్పెట్టి రేవు దాటేంత వరకు ఓడ మల్లయ్య, రేవు దాటిన తర్వాత పోరబోడి మల్లిగా అన్నట్టు మేము 42% ఇస్తా అని చెప్పి ఆర్డినెన్స్ తీసిండ్రు. ఇలా జీవోతి ఇలా మన శీతాకాల సమావేశంలో మళ్ళీ బిల్లు ఆమోదించు, మీరు దీన్ని అమలు చేసి మేము ముందుకు తీసుకెళ్ళు. కేంద్ర ప్రభుత్వమే, సుప్రీంకోర్టే చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం మీద చెప్పిందని చెప్పి మీకు ఇంకా అడ్డంకులు ఏమున్నది? ఇలా ఈడబ్ల్యూఎస్ జీవోని మీరు తీసుకోండి. 10% సుప్రీంకోర్టు అమలు చేసింది. ఏ విధంగా ఇచ్చింది? 50% క్రాస్ అయింది కదా. ఇవాళ మీకు అడ్డంకులు ఏమున్నాయి? ఇంకా ఎవరైనా సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ రియల్లీగా లేటెస్ట్గా ఈడబ్ల్యూఎస్ ముందు పెడదాం. మన వాటా ఎంతో మనం అడుగుదాం. 56% మనం ఉన్నాం, మనం అడిగేది 42%. ఎందుకు మనం అమలు చేసుకోలేకపోతున్నాం? అది మన అసమర్థత కాదా? కాంగ్రెస్ పార్టీ అసమర్థత కాదా? మీరు ఇవన్నీ ముందు పెట్టేసి కొట్లాడడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీ కాంగ్రెస్ పార్టీ వెనకాల మేమంతా ఉన్నాం, బీసీ బిడ్డలమంతా ఉన్నాం. 70% ఉన్నటువంటి బీసీలం మీకు వెన్నుముక్కలాగా మేము నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ బీసీలకు తప్పించే మార్గం మీరు ప్రయత్నిస్తే బిడ్డ ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇక బీసీలు అంటే బిచ్చగాళ్ళ ఇలా ప్రభుత్వం ఇలా రాహుల్ గాంధీ గారు మాట తీసేస్తారా? రాహుల్ గాంధీ గారు దిక్కాసంగా ఉన్నారు బీసీలకు సపోర్ట్ ఇవ్వడానికి. కాబట్టి మీరు రేవంత్ రెడ్డి గారు దీన్ని అమలు రిజర్వేషన్ ఇవ్వడం బీజేపీ పార్టీకి ఇష్టం లేదు, అందుకనే అడ్డంకులు సృష్టిస్తున్నారు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఎట్లా స్పందిస్తారు ఈ విషయంలో? ఈ 42% రిజర్వేషన్లు బీజేపీకి సంబంధమే లేదు అసలు. ఎందుకంటే ఇది కేంద్ర సబ్జెక్టు కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ.
కేంద్రం కూడా సుప్రీంకోర్టు కూడా రాష్ట్రానికే ఉపచెప్పింది. మీరెంత ఉన్నారో ఆ విధమైనటువంటి హక్కులను మీకు ఇస్తున్నాం, మీ వాటా ప్రకారంగా మీరు తీసుకోండి అని సుప్రీంకోర్టు చెప్తుంది. ఇంకా మీకు కేంద్రం మీద వేయడానికి తప్పించుకోవడానికి అది మీ అసమర్థత, కాంగ్రెస్ పార్టీ అసమర్థత, ముఖ్యమంత్రి అసమర్థత అని అనుకోవాలి తప్ప అది కేంద్రానికి సంబంధం లేని విషయం. కేంద్రానికి సంబంధం ఏముంది? 9th షెడ్యూల్లో పెట్టడానికి విద్యా ఉద్యోగ పరంగా 9th షెడ్యూల్ కేంద్రంది ఉంది. నువ్వు 42% నువ్వు రాష్ట్రం అమలు చేయి, కేంద్రం మీద దండయాత్ర చేద్దాం, కృష్ణన్నని తీసుకొని వెళ్ళి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రధానమంత్రి గారు చెప్తున్నారు 9th షెడ్యూల్లో నేను పెట్టడానికి మీ ప్రతిపక్షాలంతా వచ్చి మాట్లాడండి, దాన్ని డిస్కషన్ చేద్దాం, మాట్లాడదామని చెప్పేసి 2026లో కులగణన చేపడతా అని చెప్పి బీజేపీ పార్టీ ఒక దిక్కుంగా చెప్తుంటే ఇంకా అడ్డంకులు ఏమున్నది చెప్పు? బీజేపీ పార్టీ మీద వేసి తప్పించుకోవడానికి మీరు పార్టీ పరంగా మీరు ఇస్తామని చెప్పి మాటలు చెప్పడానికి మీకు అవసరం లేదు. మీరు సిద్ధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుతోని, రాజ్యాంగబద్ధమైన హోదాతోని మీరు రిజర్వేషన్లకు వెళ్ళండి. మీ కాంగ్రెస్ పార్టీకి బీసీలంతా అండగా ఉంటారు. అంతే తప్ప మీరు తప్పించుకోవడానికి బీజేపీ పార్టీ మీద వేసి బీజేపీ పార్టీ నాయకులను తిట్టడం, ప్రధానమంత్రిని తిట్టడం అది మన అసమర్థత అనుకోవాలి. 40% ముస్లింలు ఉన్నారు కనుకనే ఆ నెపంతోనే బీజేపీ ఆమోదించట్లేదు బిల్లు అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చర్చ నడుస్తుంది. అది ముస్లింలు అనేది ఆర్ కృష్ణన్న గతంలోనే ముస్లింలను బీసీ రిజర్వేషన్లను ముస్లింలకు ఎట్లా ఇస్తారని చెప్పి సుప్రీంకోర్టులోనే కేసేసిండు. అది సుప్రీంకోర్టులో నడుస్తుంది, 7 మంది జడ్జీలతో అది నడుస్తుంది. ఈ మధ్యలోనే ముందు బెంచ్ మీదకి వస్తుంది. మీరు అదంతా పక్కకు పెట్టి మీరు అమలు చేయండి ఫస్ట్ 42%, తర్వాత బీసీలు మైనార్టీలు ముస్లింలు ఏ విధంగా పంచుకుంటారు అనేది తర్వాత చూద్దాం. మీరు అమలు చేయకుండా మీరు దీన్ని అడ్డు పెట్టుకొని సాకు పెట్టుకొని బీసీలకు ద్రోహం చేయాలని చూస్తే బిడ్డ ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నా. అన్ని పార్టీలో ఉన్న బీసీల ద్వారా మీరు కూడా కళ్ళు తెరవండి. పార్టీలు ఉంటాయి, ఇవాళ ఉంటాయి, రేపు ఇంకొకరికి పార్టీలు పదవులు ఇస్తాయి తప్ప మనము మన రాజ్యాంగమైన హక్కుతోని మన సీట్లను మనం చేజిక్కించుకోవాలంటే ఇవాళ మనం పోరాడకపోతే ఇది సమయం ఆసన్నమైంది. ఇప్పటికే చాలా పార్టీలు కూడా ఏదైతే దీక్షలు చేసినాయి బీసీల రిజర్వేషన్ సంబంధించి, ఇప్పుడు ఆర్ కృష్ణన్న కూడా సత్యాగ్రహ దీక్ష చేయబోతున్నారు. ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా? గతంలో చేసిన వాటికి ఎలాంటి ఫలితం లేదు. తప్పకుండా ఎఫెక్ట్ ఉంటుంది. ఇలా మా బీసీ బిడ్డలు కూడా చాలామంది అన్ని బీసీ కుల సంఘాలు కూడా ధర్నాలు చేస్తున్నాయి. మా బీసీలమంతా రేపు ఏకమవుతాం. ఆర్ కృష్ణ 70 సంవత్సరాలు దాటిపోయినా ఇవాళ ఆరోగ్య పరిస్థితి బాగలేకపోయినా కానీ నేను దీక్షకు కూర్చుంటా, సత్యాగ్రహ దీక్ష చేపడతా, నేను బీసీ బిడ్డల కోసం నా ప్రాణమైన త్యాగం చేస్తా అంటున్నాడు. మేము యువకులం, సమర్థులం. ఇవాళ 50 సంవత్సరాలలో పోరాడి ఇవాళ మాకు అన్ని హక్కులు సాధించినటువంటి కృష్ణయ్యకు ఏదైనా ఆపద కలిగితే మేమంతా వెన్నంటుండి దేనికైనా సిద్ధపడి తెగించి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బీజేపీ రాజ్యసభ సభ్యునిగా ఆర్ కృష్ణ అన్న ఉన్నారు కనుక మరి బీసీల సపోర్టు ఈ దీక్షకు ఉంటుందా? ఆర్ కృష్ణయ్య గారిని బీజేపీ కోణంలో చూడొద్దు. ఆయన ఒక బీసీ ఉగ్రవాది, బీసీల తరపున పోరాడే ఒక మహా విప్లవకారుడు, ఆయన ఒక యోగి. ఏ రోజు కూడా ఆశించినటువంటి ఫలాలను ఆశించినటువంటి ఉద్యమం చేసినటువంటి నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు. అలాంటి నాయకుడు ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ పిలిచి టికెట్ ఎందుకు ఇచ్చింది? ఈయన సమర్థుడు, బీసీలకు ఉద్దండు, ఎలాంటి నిపక్షపాతంగా ఎలాంటి అవకతవకలకు పోకుండా సమర్థుడైనటువంటి నాయకుడు అంటే కృష్ణయ్య లాంటి వాడు కావాలని చెప్పి టికెట్ ఇచ్చింది, ఎంపీ ఇచ్చింది. ఇలా బీజేపీ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్ ఇస్తా అని చెప్పింది. ఇలా బీజేపీ పార్టీ వచ్చింది, మేము ఇస్తామని చెప్పింది. ఎందుకంటే ఇలా బీసీలలో మచ్చలేని మహానీయుడు ఆర్ కృష్ణయ్య గారు. ఇలా బీసీల కోసం తెగించి పోరాడి తన ప్రాణాన్ని తెగించడానికైనా సిద్ధపడినటువంటి నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు. ఒక జ్యోతిబాపులే తర్వాత ఒక అంబేద్కర్ తర్వాత ఇలా తెలంగాణ జాతిపిత అంబేద్కర్గా ఎవరన్నానంటే అది ఆర్ కృష్ణయ్యకే సాధ్యమవుతుంది. అలాంటి నాయకుడు ఇలా బీజేపీ కోణంలో చూస్తే అది వాళ్ళ వైఖరికి మేము వాళ్ళ మనసుకు వదిలేస్తాం. ఇలా కృష్ణయ్య గారు అంటే బీజేపీ పార్టీలో ఉండి కూడా బీజేపీ మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాడంటే మీరు ఆలోచన చేయాలి. బీజేపీ కోణంలో కృష్ణయ్య గారిని చూడొద్దు. ఎప్పుడైతే బీజేపీ పార్టీ కోణంలో చూడకుండా బీసీ నాయకుడిగా గుర్తించి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి తప్ప పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా బీసీలకు చాలా వరకు కూడా అవకాశాలు ఇచ్చినాం. ఖచ్చితంగా మాకు బీసీల పట్ల చిత్తశుద్ధి ప్రేమ ఉంది కనుకనే 42% రిజర్వేషన్ ఖచ్చితంగా చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు చెప్తారు. నిజంగానే అలాంటి అవకాశాలు ఉంటాయా? నిజంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు మేము అండగా ఉన్నాం, అన్ని ఇచ్చామంటే ఏమి ఇచ్చిండ్రో ఒక్కసారి చెప్పు, ఏమి ఇచ్చిండ్రో ఒక్కసారి చెప్పు.
ఇలా మీ 42% మీరు ఇస్తున్నటువంటి జీవో తీసి ఆర్డినెన్స్ని మళ్ళీ అమలు చేసి దీన్ని ఆమోదించి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వమంటేనే మీకు చేతనైతే లేదు. బీసీలకు ఏమి ఇచ్చిర్రు చెప్పు? మేము 50% ఉన్నాం. మంత్రి పదవులు ఏమన్నా 10 మంత్రి పదవులు ఇచ్చిండ్రా? 2, 3, 4 ఇట్లా పడేసిండ్రు. మరి ఓసీలు ఎంతమంది మంత్రులు ఉన్నారు? బీసీలు ఎంతమంది మంత్రులు ఉన్నారు? బీసీలు ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారు? అగ్రకులాలు ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్క చేయండి. బీసీలకు ఏమి ఇచ్చారో మీ లెక్కలు మీకే కనిపిస్తున్నాయి కదా. ఇలా బీసీలకు ఇచ్చింది అంటే అది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ ఏమిచ్చింది? ఏబిసిడి వర్గీకరణ 2560 కులాలు ఉంటే ఏబిసిడి వర్గీకరణ చేసింది జస్టిస్ రోహిణి కమిటీతోని నిలబెట్టి చేసింది. ఇలా ఇంతవరకు బీసీ కమిషన్ లేదు నేషనల్ లెవెల్లో. దాని ఓబీసీ కమిషన్ ఇచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాదా? ఇలా మీరేమిచ్చిండ్రు చెప్పండి మీరు? అది ఇలా 26లో కులగణన మీ కులగణన చేయమని అన్నది బీజేపీ పార్టీ. ఆర్ కృష్ణయ్య గారు కోర్టులో కేసేసిండ్రు. మల్లేష్ యాదవ్, అదేవిధంగా రామకృష్ణ, అదేవిధంగా కృష్ణన్న గారు వేస్తే మేము కులగణన చేపట్టాం, బీసీలకు మేము చెయ్యము అని అన్నది. కానీ కృష్ణన్న ఎత్తుగడతోని బీజేపీ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షాతోని కూర్చోబెట్టి మరి ఒప్పించి మెప్పించి ఇవాళ కులగణన 2026లో నేను కులగణన చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నది. అంటే ఎంత నైపుణ్యతగా ఇవాళ బీజేపీ పార్టీతోని బీసీలకు ఎంత పెద్దపీట వేసిందో ఒక్కసారి ఆలోచన చేయరు. కాంగ్రెస్ పార్టీ మీరు ప్రధానమంత్రులు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, మీరు ఏం చేసిర్రు చెప్పుర్రు? మీ చేతులు ఉండి కూడా మీరు ఏం చేయలేకపోయినరే. మరి అవన్నీ కూడా ఆలోచన చేయాలి. బీజేపీ పార్టీ పరంగా ఏమన్నా ఉండని, కానీ మీరు బీసీలకు ఏం చేస్తారో ఫస్ట్ 42% మీ చేతిలో ఉంది, అది చేయండి చాలు. అది మీరు చేస్తే మీ బీసీలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి వెన్నుముకగా ఉంటాం. అదేవిధంగా రాహుల్ గాంధీకి కూడా నెక్స్ట్ తరంలో తప్పకుండా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. కానీ బీజేపీ పార్టీ మీద వేసి, అదేవిధంగా బీజేపీ మంత్రుల మీద వేసి, ముస్లింలకు బీసీలకు తగాదాలు పెట్టి మీరు ఈ 42% దీంట్లో ఇయ్యనంటున్నారు కదా, మైనార్టీలకు బీసీలకు ఇయ్యనంటున్నారు కదా అని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయకండి. బీసీలారా మీరు కూడా ఇవన్నీ పట్టించుకోవద్దు. మీరు తెగించి పోరాడి 42% రిజర్వేషన్లు తెచ్చుకున్న తర్వాత మనం రిజర్వేషన్లను ఏ విధంగా పంచుకుందాం అనేది ఆలోచన అప్పుడు చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తప్పించుకోవడం ప్రయత్నం కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. ఈ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా 42% రిజర్వేషన్ మీద? తప్పకుండా ఇంపాక్ట్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు పార్టీ పరంగా కాకుండా జీవో తీసి ఆర్డినెన్స్ మళ్ళా అసెంబ్లీలో ఆమోదించి జీవో తీసి చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్ల పరంగా పోతే ఆర్డినెన్స్ గవర్నరే ఆమోదించడం లేదంటూ కూడా రేవంత్ రెడ్డి కావచ్చు ఇతర కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఆర్డినెన్స్ను దాన్ని చాలా కోణంలో నేను ఒకటే చెప్తున్నా, మీకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఆర్డినెన్స్నైనా మళ్ళీ జియోని అసెంబ్లీలో పెట్టి మీరు గవర్నర్ ఆమోదించలేదంటున్నారు. గవర్నర్ని ఎప్పించడానికి కృష్ణన్న ఉన్నాడు. రండి, ప్రతిపక్ష పార్టీలాగా అగ్రనేతల్లాగా కృష్ణన్నని తీసుకొని పోయి దాని విషయంలో మాట్లాడి దాన్ని చట్టబద్ధమైనటువంటి హక్కులను సాధించే ప్రయత్నంగా చేయాలి తప్ప మీరు తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. అంటే అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళారు, బీసీల అంశం మీద కూడా అక్కడ దీక్ష కూడా చేశారు. రాహుల్ గాంధీ దానికి పార్టిసిపేట్ చేయలేదు. ఎట్లా చూస్తారు ఇది? అంటే రాహుల్ గాంధీ గారికి కూడా తెలుసు ఇది రాష్ట్రం చేసేది మీరు వచ్చి ఢిల్లీలో చేయడం ఇంద్రబాబు. 9th షెడ్యూల్లో ఢిల్లీలో అది ఓకే, కానీ రాష్ట్రం చేసే 42% రిజర్వేషన్లు మీరు ఢిల్లీకి వచ్చి చేస్తే నా ఇజ్జత్ పోగాల అని చెప్పేసి రాలేదు. చెప్పండి, ఆర్ కృష్ణన్నకు సంబంధించి సత్యాగ్రహ దీక్ష ఎలా ఉండబోతుంది? సత్యాగ్రహ దీక్ష ఆర్ కృష్ణయ్య గారు తన ప్రాణానికి హాని కలుగుతుంది అని చెప్పి ఆరోగ్యం బాగలేకపోయినా ఇలా ఇది చివరి శ్వాసగా ఇలా ఈ 42% అనేది చాలా పవిత్రమైన యుద్ధం. అది ఒక యుద్ధం లాగా చూడాలి. ఎందుకంటే ఇది మామూలు ఇది కాదు. ఇలా ఈ కొలిక్కి వచ్చిందంటే నిజంగా 50 సంవత్సరాలు తన జీవితమే త్యాగం చేసి ఒక క్రూబతి చీకట్లో తను కరుగుతూ వెలుతురుని ఏ విధంగా అయితే ఇస్తుందో కృష్ణయ్య గారి జీవితము బీసీలకు ఆ విధమైనటువంటి జీవితాన్ని ఇచ్చిండు. ఇది చివరి శ్వాసగా ఆయన ఒకటే ఆలోచన చేసిండు. 42% ఈ మైనార్టీల మీద పెట్టి బీజేపీ పార్టీల మీద పెట్టి తప్పించుకునే మార్గంగా వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఇది అలాంటి మండిక వైఖరికి కాకుండా ఇది నిజమైనటువంటి సంకల్పంతో దీన్ని పవిత్రమైన యుద్ధంగా దీన్ని అమలు చేయాలనే ఒక సంకల్పంతో ఇలా తన ఆరోగ్యం బాగలేకపోయినా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి మరి తను దిగడానికి మేమందరము హర్షిస్తున్నాం, గర్వపడుతున్నాం.
ఆయనకు మద్దతుగా మేమందరం కూడా తెలంగాణలో ఉన్న ప్రతి పార్టీలో ఉన్నటువంటి బీసీలు ప్రతి ఒక్కరు కూడా కృష్ణన్నకు వెన్నంటుండి తప్పకుండా మద్దతు ఇస్తాం, విజయం సాధిస్తాం.